హలో ఫుడీస్, ఈరోజు మనం ఈజీగా గోధుమ పిండితో బటర్ నాన్ మరియు షాహీ పన్నీర్ బుర్జియా అయితే చేసుకుందాం. బటర్ నాన్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా రావడానికి ఏం వాడాలా, ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా దానికోసం ముందు మనం షాహీ బుర్జియా చేసుకుందాం. దానికోసం షాహీ పన్నీర్ బుర్జియాకి నెయ్యి వేసుకొని అందులో లవంగం, చెక్క, షాజీరా 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని 4 ఉల్లిపాయలని అయితే పెద్ద పెద్దగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గాక మన ఉల్లిపాయలు, అందులో మనం టమాటాలు 4 వేసుకొని, పచ్చిమిర్చి 3, తెల్లగడ్డ 4 వేసుకోవాలండి. 5 జీడిపప్పులు యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలా. ఉప్పు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చల్లార్చాక మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు బటర్ నాన్ చేసుకుందాం. దానికోసం 3 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకోవాలా. దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, దాని తర్వాత 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలా. కొంచెం తగ్గితే దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలండి. అదే ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని మన పన్నీర్ని అయితే వేసి ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో మనం ముందుగానే మిక్సీ పట్టించుకున్న మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నిటినీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలా. దాంట్లో మనం కస్తూరి మెథి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, షాహీ పన్నీర్ బుర్జియా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రెస్ట్ చేసి పెట్టుకున్న మన గోధుమ పిండిని తీసుకొని దాన్ని మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి దానిపైన చపాతీ పైన పెట్టుకొని ఇంకోసారి దుద్దుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోక్ తీసుకొని దానికైతే నేను చూపిస్తున్నట్టు ఫోక్తో వేసేసి వెనకాల తిప్పి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అప్లై చేసుకున్న వేడి పెనం పైన మన బటర్ నాన్ అయితే వేసుకొని కొంతసేపు కింద ఫ్రై అయిపోయాక ఇలా నేను చూపిస్తున్నట్టు రివర్స్ చేయాలండి. దానివల్లే మనకి బటర్ నాన్ చాలా టేస్టీగా అయితే వస్తుందండి. లేకపోతే ఇంకో ఆప్షన్ వచ్చి ఈ విధంగా మనం 2 వైపులు కూడా కాల్చుకుంటే కూడా మన బటర్ నాన్ ఎంత బాగా వచ్చిందో చూసారా. దాని తర్వాత బటర్ అప్లై చేసుకోండి. అంతేనండి, ఈజీగా ఫటాఫట్గా బటర్ నాన్ ఇంట్లోనే గోధుమ పిండితో రెడీ చేసుకుందాం. అలాగే షాహీ పన్నీర్ బుర్జియా కూడా ఈజీగానే ఉందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేసుకోండి. ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే నా వీడియోని షేర్ చేసేయండి.